పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు డైరెక్షన్ ఇస్తూ ఇవాళ ఈ విజయంలో కీలక పాత్ర పోషించేందుకు 17 మంది వచ్చి ఇవాళ మద్దతు తెలిపినందుకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మనోహర్ గారికి ప్రత్యేకమైన మాకు డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ముందుకు సాగడానికి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో మేము చెప్పాం, దౌర్జన్యాలతో పరిపాలన సాగితే ఏ రోజైనా సరే ఇంట్లో కూర్చోవాలని. ఇక్కడ గతంలో ఇదే ప్లేస్లో కూడా మనం శపథం చేయడం జరిగింది. ఇవాళ పాపం పన్నిన రోజు ఎవరు కూడా అతిథులు కాదు. నేను నిన్న కూడా చెప్పా, మొన్న కూడా రోజు చెప్తా ఉన్నాం, ప్రజా తిరుగుబాటు ఉంది. ప్రజలకి మద్దతు ఉన్న చోట మనం ఒక అడుగు వెనకేయాలి తప్ప మేము ఎలాగైనా మూర్ఖంగా పరిపాలిస్తామంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ప్రజలు ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని అందించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రిజైన్ చేయాలి. మమ్మల్ని చీకొట్టారు ప్రజలు, మా పరిపాలన వద్దనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు కాబట్టి మమ్మల్ని చీకొట్టారు కాబట్టి అని చెప్పేసి స్వచ్ఛందంగా రిజైన్ చేయమని చెప్పేసి అడిగాం. ఎవరు ఇంట్లా మరి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ప్రజా పరిపాలనకి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా ఇలాంటి పరిపాలన వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అతి త్వరలోనే అద్భుతమైన పరిపాలన విశాఖ అభివృద్ధిని మీరు చూడబోతా ఉన్నారు. విశాఖపట్నం అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ నాయకులందరూ పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాతో పాటు నడిచినట్టు మా ప్రెసిడెంట్ గారు రమేష్ గారితో పాటు కొండాల గారు, విజయ్ గారు, అందరూ ఎమ్మెల్యేలు, మా కార్పొరేటర్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక యూనిట్ మీద వచ్చి ఇవాళ ఇంత విజయం సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ప్రత్యేకంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడే ఒకప్పుడు మేము పోగొట్టుకున్న చోట గెలుచుకోవాలనుకున్న విధంగా ఇవాళ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఒక పక్క సంక్షేమం, ఒక అభివృద్ధి ధ్యేయంగా విశాఖపట్నాన్ని ఒక అద్భుతమైన ప్రపంచంలో ఒక అద్భుతమైన సిటీగా చూడడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ అతి త్వరలోనే మంచి పరిపాలన చూస్తారు విశాఖపట్నం ప్రజలు తెలియజేస్తారు. పార్టీ మారినప్పుడే ఒక మాట అన్నారు, ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటే మొత్తం అందరూ కూడా వైసీపీ నుంచి మా పార్టీలోకి వస్తారు అంటే అప్పటి నుంచే ఉందా ఈ వ్యూహం అంతా? అప్పుడు దాకా కూడా అవసరం లేదు. ఆ రోజు కానీ మా నాయకులు గారి పర్మిషన్ ఇచ్చుంటే ఆ రోజు అయిపోయేది. ఉన్నోళ్ళు కూడా వదలమని చెప్పి పాస్పోర్ట్ ఇచ్చేమని అందరూ కూడా ఈ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో మాకు నెక్స్ట్ గెలిచే వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు చూసుకొని తీసుకున్నాం తప్ప ఎవరిని పడితే వాళ్ళు తీసుకోలేని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళమని చెప్పాం. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు. ఇంకా పాస్పోర్ట్ వదిలేస్తే వాళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. బలవంతంగా దాచుకొని ఉన్నారు కాబట్టి ఉన్నారు. పాపం వాళ్ళు భయభ్రాంతులు చేసి ఎక్కడో శ్రీలంకలో ఎక్కడ దాచి ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. లేకపోతే మొత్తం ఇక్కడ ఉండేవాళ్ళు. గురి చేస్తున్నారు, మీరే బెదిరిస్తున్నారని వైసీపీ ఎవరైనా ఒక్కరు ఎవరైనా బెదిరించినట్టుగా కానీ అసలు ఎన్డీఏ కూటమి నాయకులు ఎక్కడన్నా అసలు మాట్లాడిన పరిస్థితి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మేము లాస్ట్కి మమ్మల్ని ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించినా కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా మేము పెట్టలేదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఎవరన్నా విహారయాత్రకు ఎవరైనా ఎల్లుండొచ్చు కానీ మేమైతే మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. మా కార్పొరేట్లు అందరూ ఎక్కడే ఉన్నారు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మొత్తం అందరూ ప్రజెంట్ అయ్యారు. అద్భుతమైన విజయాన్ని అందుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు కూడా బాగుంటుంది, హ్యాపీగా ఉండండి. అది మా నాయకులు కూర్చొని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆ క్యాండిడేట్ని డిసైడ్ చేస్తారు. మీరందరూ కూడా చూస్తారు. దానికి ఒక సిస్టమ్ ఉంది, ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. సామాజిక వర్గానికి చెందిన నేతలే నన్ను దింపే ప్రయత్నం చేశారు అని ఏ సామాజిక వర్గమైనా ఒకటే. ప్రజా పరిపాలన సాగాలనుకున్నప్పుడు మా వదిన గారికి నేను చాలా